ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రతకు కుంటలు, చెరువులు, నదులు సైతం నీరు లేకుండా ఎండిపోతున్నాయి. కానీ నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక గ్రామంలో ఎలాంటి మోటార్ సహాయం లేకుండా బోరు నిండా ఏకధాటిగా నీరు ఉబికి రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెద్ద కొత్తపల్లి మండలం చంద్రబండ తాండాలో గ్రామ పంచాయతీ తరపున త్రాగునీటి కోసం 5 ఏళ్ల క్రితం బండ ప్రాంతంలో బోరు వేశారు. ఆ బోరుకు మోటార్ ఫిట్టింగ్ చేయించకపోవడంతో అలానే ఉండిపోయింది. ఇప్పటివరకు వర్షాకాలం మాత్రమే నీరు బోరు నుంచి వచ్చేవి. కానీ గత 3 రోజులుగా మోటార్ సాయం లేకుండా బండపై వేసిన బోరు నుంచి నీరు ఉబికి ఏకధాటిగా రావడంతో గ్రామస్తులు అవాక్కవుతున్నారు. గత 5 ఏళ్లుగా ఇలాంటి వింతను మునిపెన్నడూ చూడలేదని, చాలా సంతోషంగానే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలాంటి వింతను మరెన్నో చూడాలో అని గ్రామస్తులు అనుకుంటున్నారు. బోరు నుంచి ఉబికి వస్తున్న నీరు వృధా కాకుండా గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా సంబంధిత శాఖ అధికారులు మోటార్ని ఏర్పాటు చేసి గ్రామస్తులకు నీరు అందివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు కేతావ శంకర్ నాయక్. నేను చంద్రబండ తాండా గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్గా కొనసాగుతున్నా. మా గ్రామ సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో పెద్ద వాగు ఉన్నది. ఆ వాగుకు దగ్గరలో ఒక బండ దగ్గర శ్మశాన వాటికని నిర్మించిండ్రు. ఆ శ్మశాన వాటిక అవసరానికి అనుగుణంగా అక్కడ బోర్ వేయడం జరిగింది. అప్పట్లో ఆ బోరు పెద్దగా నీళ్లు పడలేదు. కాస్త నీళ్లు పడితే దాంట్లో ఒక బోరు వేయడం అనేది జరిగింది. అది గుర్తులేని వ్యక్తులు ఎవరో దొంగలించుకొని పోయిండ్రు. అప్పటి నుంచి ఆ బోరు ఖాళీగా ఉంది. వర్షాలు బాగా వచ్చినప్పుడు మాత్రం నీళ్లు పైకి ఉబిసి పైకి వచ్చినాయి, మళ్ళీ ఆటోమేటిక్గా బంద్ అయిపోయినాయి. అట్లా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తీవ్రమైన ఈ ఎండలో ఆ బోర్ల నుంచి గత 2-3 రోజుల నుంచి ఆ నీళ్లు విపరీతంగా నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి. నిన్న నేను మా పంచాయత్ సెక్రటరీ ఇద్దరం ఇక్కడికి వెళ్ళి పరిశీలన చేయడం అనేది జరిగింది. ఆ విషయంపై కూడా నేను ఆర్డబ్ల్యూఎస్ డితో కూడా మాట్లాడినాను. అట్లా నీళ్లు పైకి వస్తున్నాయని చెప్పేసి, ఆ విపరీతమైన నీళ్లు వస్తున్నాయి కాబట్టి వృధాగా మళ్ళీ నీళ్లు కిందికి వెళ్తున్నాయి కాబట్టి ఆ బోర్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా దాన్ని పరిశీలన చేసి ఆ బోర్ను మంజూరు చేయించి అక్కడి నుంచి పైప్ లైన్ గ్రామానికి ఇచ్చి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను అధికారులకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తొందరగా అధికారులు దాన్ని స్పందించి పరిశీలన చేసి ఆ బోర్ను నీళ్లు వృధాగా పోనీయకుండా బోర్ను దింపి అక్కడి నుంచి గ్రామానికి నీళ్ళు ఇస్తే బాగుంటుందని చెప్పి గ్రామ తరపున